రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో ఆడపిల్లలకు రక్షణ, పేదలకు ఆరోగ్య ప్రమాదంలో ఉన్నాయని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ముగ్గురు కూడా చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని కాకినాడ మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ పిఠాపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది కోట్లాది మంది ప్రజల ఆరోగ్యశ్రీ వదిలించుకుంటే వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పేదవాడి ప్రాణం వైద్యం అందక ప్రమాదంలో ఉంది. కాబట్టి తక్షణం చర్యలు చేపట్టాలి. చర్యలు చేపట్టి వెంటనే వాటిని అన్నింటినీ వైద్య రంగంలో అధికారులకు ఇవ్వాల్సిన సహకారం మీరు అందివ్వాలి, ప్రజలకు ఇవ్వాల్సిన సపోర్ట్ మీరు అందివ్వాలి. లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రజల తరఫున పోరాటం చేస్తుంది. దిశ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నారు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం, కానీ అసలు దిశ యాప్ మీరు చదివితే దిశ యాప్ చట్టాన్ని మీరు ఒక యాక్టివ్ ప్రతిపాదన మీరు పరిశీలిస్తే, దిశ యాప్ దాన్ని మీరు పరిశీలిస్తే ఎవరు ప్రమాదంలో ఉన్నా కూడా, మగవాళ్ళ ప్రమాదంలో ఉన్నా కూడా చాలా బాధ్యతాయుతంగా వెంటనే రక్షణ కల్పించే కార్యక్రమం అది. దాన్ని కంటిన్యూ చేయకుండా కేవలం మీరు ఆరోగ్యశ్రీని జగన్ గారు ప్రవేశపెట్టారని దాన్ని నిర్వీర్యం చేయాలంటున్నారు. సచివాలయ వ్యవస్థ జగన్ గారు పెట్టారు కాబట్టి నిర్వీర్యం చేయాలంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేసేసారు. ఇలా ఏ వ్యవస్థ చూసినా ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో ఉంది. ఇవాళ ప్రజారోగ్యం ప్రమాదంలో ఉంది, మహిళల పరిస్థితి ప్రమాదంలో ఉంది. తక్షణం మీరు స్పందించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విషయాలు కాదు, ప్రభుత్వంలో మీరు చేసే పరిస్థితిలో ఉన్నారు. వెంటనే చెయ్యమని మేమందరం వైఎస్ఆర్సీపీ కుటుంబం తరఫున, పిఠాపురం తరఫున కోరుతున్నాం.